హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ కాలీఫ్లవర్ గోబీ 65 మన ఇంటి దగ్గర రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఎలా చేయాలో వెళ్ళి చూసేద్దాం పదండి. 1 కేజీ కాలీఫ్లవర్ అనేది తీసుకున్నానండి. గోబీ పువ్వు 1 కిలో ఉంటుందండి ఈ పువ్వు. దీన్ని ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఓపిక్గా ఇలాగా ముక్కలుగా తీసి కట్ చేసుకుందామండి. ఇవాళ గోబీ 65 చేసి చూపించాలని అది కాకుండా కాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా కనపడిందండి నాకు. ఎలాగైనా గోబీ 65 చేయాలి, మన సబ్స్క్రైబర్స్కి చూపించాలని ఉద్దేశంతో తీసుకున్నానండి. చూసారా, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఇవి ఇప్పుడు వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కుందామండి. ఇందులో 2 జగ్గులు వాటర్ వేసుకున్నాను. శుభ్రంగా కడుక్కుంటామండి. కడిగి ఇది పక్కన పెట్టుకొని ఇందులో మసాలాలు అనేది యాడ్ చేసుకుందామండి. చూసారా, ఈ విధంగా కడుక్కోవాలండి. మంచిగా పురుగులు ఏం లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, కారప్పొడి, కాశ్మీరీ కారప్పొడి అండి. ఇది మంచి కలర్ అనేది వస్తుంది. 2 టేబుల్ స్పూన్ కారప్పొడి, 65 మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. అల్లం పేస్ట్, అలాగే అల్లం పేస్ట్ 2 స్పూన్లు యాడ్ చేసుకుందామండి. లెమన్ 2 పీసులు ఇందులో యాడ్ చేసుకుందామండి. అలాగే కార్న్ పౌడర్ 150 గ్రామ్స్ కార్న్ పౌడరు, మైదా వచ్చేసి 100 గ్రామ్స్ మైదా వేసుకొని ఈ మసాలాలని చక్కగా కలుపుకుందామండి. చక్కగా కలుపుకునేసి కొద్దిగా వాటర్, ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని సరిపడా ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా మంచిగా కలుపుకుందామండి. కలిపి ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం 5 నిమిషాల పాటు. స్టవ్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని 1.5 లీటర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా గోబీ ఇదన్నీ ఊరబెట్టుకున్నాం కదా, ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత కోటింగ్ ఇద్దామండి. ఆయిల్ అనేది వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో మనం కోటింగ్ ఇచ్చి పెట్టుకున్న గోబీని ఒక్కొక్కటిగా మెల్లిగా అనేది ఇందులో వేసేసుకుందామండి. చూసారా, నేను చూపించిన విధంగా ఓపిక్గా ఇందులో యాడ్ చేసుకోండి. నూనె లేకపోతే చేయి మీద ఎగిరిపడే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి నెమ్మదిగా అనేది ఇలా ఒక్కొక్క పీస్గా వేసుకోండి, అతుక్కోకుండా వస్తుంది. ఇది కోటింగ్ అంతా వేసిన తర్వాత మనం 5 నిమిషాల పాటు కలపకూడదండి. మెల్లిగా గంట పెట్టి ఓపిక్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసిన కోటింగ్ అనేది విడిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి మెల్లిగా ఇలా కలుపుకున్నామండి. చూసారా, ఇది మారిగా వచ్చిన తర్వాత మంచిగా ఫ్రై అయిందండి. జమ్మన ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో అనేది పెట్టుకుందాం. ప్లేట్లో పెట్టుకొని ఇంకా ఉన్న గోబీ అంతా కోటింగ్ ఇచ్చి పక్కన పెట్టుకునేద్దాం. మళ్ళీ ఆ తర్వాత దీనికి ఏమేమి మసాలాలు వేయాలో మళ్ళీ చెప్తానండి. రెస్టారెంట్ స్టైల్లో మారిగా మన ఇంటి దగ్గరే మనం చేసుకోవచ్చండి. నేను చూపించిన విధంగా మీరైతే చేసుకోండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకెలా చేయాలో మనం చూద్దామండి. గోబీ పూర్తిగా కోటింగ్ ఇచ్చేసామండి. ఇంకా దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దామండి.
స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఒక చెంచా ఆయిల్ అనేది యాడ్ చేశాను. నిలువుగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేశాను. అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత ఇది చక్కగా కలుపుకున్నామండి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకున్నాక ఇందులో 100 ml కర్డ్ అనేది యాడ్ చేస్తున్నానండి. పెరుగు 100 గ్రాముల పెరుగు అనేది యాడ్ చేశాను. వేసుకొని ఇది చక్కగా కలుపుకున్నాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారపొడి యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 65 మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి చక్కగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక ఇలా కలుపుకుందామండి. ఇందులో 2 నిమ్మ చెక్కలు అనేది 2 ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇలా కలుపుకున్నాక మనం కోటింగ్ ఇచ్చి పెట్టుకున్న గోబీని ఇందులో యాడ్ చేసుకుందామండి. మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుందామండి. మసాలా అంతా ఈ ముక్కలకి కలిసే విధంగా చూసారు కదా, ఈ మాదిరిగా కలుపుకున్నాము. ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది ఇప్పుడు యాడ్ చేద్దామండి. మంచి సువాసన అనేది వస్తుంది 65కి. కొత్తిమీర చూసారా, కొద్దిగా కొత్తిమీర అనేది ఇందులో యాడ్ చేశాను. దీన్ని చక్కగా కలుపుకున్నామండి. ఓపిక్గా ఇలా కలుపుకున్నామండి. ఫైనల్గా గోబీ 65 రెడీ అయిపోయిందండి. దీన్ని ప్లేట్లో పెట్టుకున్నాము. చూసారా, ఈ మాదిరిగా ఆనియన్, లెమన్ ఇలా పెట్టుకొని ఇంకేముంది టేస్ట్ చేయడమే. చూసారా ఫ్రెండ్, చాలా చక్కగా వచ్చింది. చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో మన ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్గా గోబీ 65 అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ గోబీ 65. నేను చెప్పిన విధంగా మీరైతే మీ ఇంటి దగ్గర ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్టు మాకు ఎప్పుడూ కావాలా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.